జై గురుదేవ్. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఒక సంవత్సరం నుంచి అందరి ద్వారా వింటూ ఉన్నాము, దివ్య అఖండ దీప శతాబ్ది, మాతాజీ జన్మ శతాబ్ది అని. ఏంటి ఈ దివ్య అఖండ జ్యోతి శతాబ్ది అంటే ఏంటి అనేది చాలామందికి కొత్త వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. గాయత్రి పరివార్ అండ్ దక్షిణ భారతదేశంలో ఈ పదాన్ని వింటూ ఉన్నాం, పదాన్ని అంటూ ఉన్నాము, అందరూ వింటూ ఉన్నారు. కానీ దాని యొక్క అర్థం ఏంటంటే, శాంతికుంజ్ హరిద్వార్ అంటే అందరికీ తెలుసు. గాయత్రి పరివార్ అనే ఒక సంస్థ ఉంది. దానిని వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, మంత్రదష్ట పండిత శ్రీరామ శర్మాచార్య గారు దానిని స్థాపించడం జరిగింది. గురుదేవులు 1926లో శాంతికుంజ్లో ఈ అఖండ దీపాన్ని వెలిగించడం జరిగింది. అలాగే అఖండ దీపం వెలిగించిన తర్వాత అక్కడ నిరంతరము గాయత్రి మంత్ర జపం జరుగుతూ ఉంది. 1926 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గాయత్రి మంత్ర జపం జరుగుతూ ఉంది. అలాగే గురుదేవులు, పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య గారు 24 సంవత్సరాలు 24 మహాపురచ్చలను పూర్తి చేశారు. అలాగే మాతాజీ కూడా 24 మహాపురచ్చలను చేశారు. ఆ అఖండ దీపము దాదా గురుదేవులు అంటే వారి గురుదేవులు, పరంపూజ్య గురుదేవులు శ్రీరామ శర్మాచార్య గారి గురుదేవులైనటువంటి దాదా గురుదేవుల యొక్క అనుసారము, ఆజ్ఞతో లోక కళ్యాణార్థము, విశ్వ కళ్యాణార్థము ఆ దీపాన్ని వెలిగించటం జరిగింది. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత ఇప్పటికీ అంటే 100 సంవత్సరాల నుంచి రేపు 2026 వసంత పంచమికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆ దీపం వెలుగుతూ ఉంది. అక్కడ నిరంతరము 24 గంటలు కూడా గాయత్రి మంత్ర జపం జరుగుతూ ఉంది. దీపం వెలిగించటం ఒక ఎత్తు, కానీ కంటిన్యూటీగా అఖండ జపం జరగటం అనేది ఒక ఎత్తు. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి యజ్ఞాగ్ని కూడా ఆ అఖండ దీపంలో ఉన్నది. అలాగే విశ్వామిత్రుడు, ఏదైతే మనము శాంతికుంజ్ హరిద్వార్ అంటున్నామో, విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర తపస్సు చేసినటువంటి ప్రదేశము ఈ శాంతికుంజ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్. అక్కడ ఆ దీపం వెలిగించిన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరం కూడా ఈ సంవత్సరం మొత్తం శత జయంతి ఉత్సవాలుగా గాయత్రి యజ్ఞం చేసుకుంటూ ఉన్నాం. దానినే దివ్య అఖండ దీప శతాబ్ది అంటే అఖండ దీపం వెలిగించిన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే ఇప్పుడు రేపు వసంత పంచమి జనవరి 23, 2026 శుక్రవారం నాడు మన ఓడరేవు, చీరాల దగ్గర ఓడరేవులో శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమంలో విశేషంగా 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞము, అక్షరాభ్యాసము, సరస్వతి పూజ జరుగుతున్నది. ఈ మహాయజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చు. ఏదైతే మన అఖండ దీపము శాంతికుంజ్ హరిద్వార్లో ఉందో అలాంటి అఖండ దీపము మన ఓడరేవు చీరాల శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమంలో పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు 2002లో అఖండ దీపాన్ని వెలిగించారు. ఇక్కడ సహ్యాద్రి ఆశ్రమంలో కూడా 2002 నుంచి ఇప్పటికీ కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంది. దానిని అనుసరించే ఈ ఆశ్రమంలో సాగర తీరంలో జనవరి 23 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞము, సరస్వతి పూజ, అక్షరాభ్యాసం జరుగుతున్నది. అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని గురుదేవులు, మాతాజీ, గాయత్రి మాత, యజ్ఞ భగవానుని ఆశీస్సులు పొందవచ్చు. పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు ఎప్పుడు చెప్పేవారు మా అందరికీ కూడా, అఖండ దీపం చూసి అఖండ దీపం దగ్గర ఎవరైనా ఏదైనా సమస్య కానీ కోరిక కానీ చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీరు శాంతికుంజ్ హరిద్వార్ వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు మీరు చక్కగా సహ్యాద్రి ఆశ్రమంలో వెలుగుతున్నటువంటి 24 సంవత్సరాల నుంచి వెలుగుతున్నటువంటి ఈ అఖండ దీపం రూములోకి వెళ్ళి మీరు మీ యొక్క కోరికని, సంకల్పాన్ని చెప్పుకొని దండం పెట్టుకుంటే మీ యొక్క కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. వారు ఇంకొక మాట కూడా అన్నారు, కనీసం అఖండ దీప ఫోటో ఉన్నా కూడా మీరు ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకున్నా కూడా మీకు శుభకరమైనది అని చెప్పేవారు. అలాగే
పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు అంటే మాస్టర్ ఆర్కే గారు చాలామందికి వారి యొక్క ఆడియోసు, వారి యొక్క సైంటిఫిక్ స్పిరిచువలిజం గురించి లెక్చర్స్ వింటూ ఉన్నారు. కాబట్టి వారు వెలిగించిన అఖండ దీపం సాగర తీరంలో, సముద్ర తీరాన, చీరాల దగ్గర ఓడరేవులో అఖండ దీపాన్ని దర్శించి మీ సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా ప్రదక్షిణలు చేసుకొని ఆశ్రమంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలైనటువంటి ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధకి 112 ప్రదక్షిణలు చేసుకొని ఈ మహాయజ్ఞంలో విశేష పర్వదినం సరస్వతి జయంతి నాడు జరిగే మహాయజ్ఞంలో తప్పనిసరిగా అందరూ పాల్గొనండి. జై గురుదేవ్.